ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. మా యొక్క సమస్యలని మేము ఇన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశాం. వాటిపైన హెల్త్ కార్డ్స్ పైన గతంలో వచ్చిన 186 డిఓలో ఉద్యోగులకి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్టులో ఉద్యోగ సంఘాలు 6 సంఘాలు, అదేవిధంగా మా యొక్క సీనియర్లైన పెన్షనర్ సంఘాలు 2 సంఘాలు, ఆఫీసర్స్ 8 మంది, ఈ 16 మందికి చైర్మన్గా సిఎస్ గారు వ్యవహరిస్తారని ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా జరిగిన మీటింగ్లో కూడా మేము క్లియర్గా జేఏసీ పక్షాన ముందుగా మీరు మొడాలిటీస్ అన్నీ తర్వాత ట్రస్ట్లో ఉన్న కమిటీలతోటి మనం ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి బేసిక్గా మేము అడిగిన క్యాష్లెస్, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ఎట్లయితే 10 లక్షలు 1 పర్సన్ 1 అటెంప్ట్ అంటే ఒక్కసారి అటెంప్ట్ అయిన దానికి 10 లక్షలు క్యాప్ పెడుతూ 2 లక్షలు అనే సీలింగ్ తీసేసి రీఎంబర్స్మెంట్ లేకుండా అన్ని ఎంపీఎల్ హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య సేవలకు కావాలని చెప్పి అడగడం జరిగింది. దానిపైన సిఎస్ గారు మీరు ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ చేయండి అంటే మేము చెప్పాం. ట్రస్ట్లో ఎప్పుడైనా అమెండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందుగా దీన్ని లాంచ్ చేయండి అని చెప్పి సిఎస్ గారికి అన్ని సంఘాల తరఫున వారికి ఆమోదం తెలిపిన మేరకు మొన్న మేము కలిసినప్పుడు బడ్జెట్ సమావేశాల్లో లాంచ్ చేస్తామని చెప్పారు. దాంతోపాటు దానికంటే ముందే నిన్న క్యాబినెట్లో క్లియర్గా చెప్పడం జరిగింది 2-3 రోజుల నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని. మేము అనుకుంటున్నాం మార్చి 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని. దీంతో పాటుగా మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వైద్య విధాన పరిషత్ అది 1986లో అటానమస్ బాడీగా ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న హాస్పిటల్స్ కూడా ఏరియా హాస్పిటల్స్ అయితేమి, డిస్టిక్ హాస్పిటల్స్ అయితేమి 184 హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ఎంప్లాయీస్, డాక్టర్స్ అందరు కూడా మిగతా ఉద్యోగులతో సమానంగా కాకుండా 010 కాకుండా వాళ్ళ గ్రాంట్ కింద చేయాల్సి వస్తున్నాయి. అది ప్రధాన డిమాండ్ క్లియర్ అయింది. మా వైద్య అధికారుల పక్షాన, వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల పక్షాన, యావత్ జేఏసీ పక్షాన కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీటన్నిటిని కూడా ప్రభుత్వం కింద తీసుకొచ్చినందుకు, 010 కింద తీసుకొచ్చినందుకు. కొత్తగా కూడా పోస్టులు కొన్ని నర్సింగ్ కాలేజ్ క్రియేట్ చేసి సుమారుగా 14 నర్సింగ్ కాలేజ్ క్రియేట్ చేసి ఒక కాలేజీకి 31 పోస్టులు క్రియేట్ అయినాయి. సుమారుగా 434 పోస్టులు అయినాయి. వాటికి కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకి, ప్రభుత్వానికి కూడా యావత్ జేఏసీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీటితో పాటుగా ఇందులో మాకు బెనిఫిట్ అయ్యేది మేము అడిగింది ఎంప్లాయీస్ హెల్త్ కార్డులో మా ప్రాథమిక సభ్యులకి కొంత అసంతృప్తి అన్నమాట వాస్తవం. ఎందుకంటే పెండింగ్ బిల్స్ క్లియర్ అవ్వట్లేదు, పిఆర్సీ ఇంకా ప్రకటించలేదు, ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మనం 1.5 కాంట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా 1.5 ఇస్తానని ఇంటోడోగా యాక్సెప్ట్ చేశారు. కానీ 1.5 మంది అవుతుంది, క్రెడిట్ అవుతుంది, గవర్నమెంట్ అవుతుందో కాదని డౌట్ ఉంది. దానిపైన క్లారిటీగా చెప్పాం. శాలరీ బిల్స్లోనే మాది ఎలాగైతే 1.5 బేసిక్లో కట్ అవుతుందో గవర్నమెంట్ కూడా అదే రోజు కట్ కావాలని. ఈ మొడాలిటీస్ అన్ని కూడా ఇంకా ఫైనల్ కాలేదు. ఫస్ట్ కూర్చున్న తర్వాత ఈ మొడాలిటీస్ అన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం. ఇందులో సుమారు 652 ఎంపీఎల్ హాస్పిటల్స్ ఉన్నాయి. అవి కాకుండా 1998 సంబంధించిన ప్రొసీజర్స్, వ్యాధులకు సంబంధించిన వాటికి వీటిని కూడా మాడిఫై చేసుకోవడానికి ఈ 1.5 అనేది కానీ, ఇన్సూరెన్స్ అది ప్రీమియం కానీ, ఈ క్యాడర్స్ కానీ 4th క్లాస్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, గెజిటెడ్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా మార్చుకునే అవకాశం ఉందని సిఎస్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు డ్రాఫ్ట్గా మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. సుమారుగా ఎంప్లాయీస్ అయితేనేమి, పెన్షనర్ అయితేనేమి 7.57 lakhs ఎంప్లాయీస్కి బెనిఫిట్ అవుతుంది. కుటుంబ సభ్యులుగా 17 లక్షల సుమారుగా కుటుంబ సభ్యులకి ఇది వర్తిస్తుంది. మేము ప్రభుత్వాన్ని అడిగాము, సిఎస్ గారిని కూడా అడిగాము. మా టోటల్ 15,25,000 మంది ఆల్ ఎంప్లాయీస్ కూడా చేయాలి. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, టెంపరీ, అంగన్వాడీలు, ఆశాలు, గ్రామ పంచాయతీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్స్, రకరకాల కేటగిరీల కింద ఎంప్లాయీస్ మొత్తం కూడా అందరికి కూడా దీన్ని వర్తింపజేయాలని చెప్పి ఈజీఎస్ కావచ్చు, ఐకేపీ కావచ్చు, ఆల్ ఎంప్లాయీస్కి దీన్ని చేయాలన్నప్పుడు సిఎస్ గారు చెప్పారు చైర్మన్ హోదాలో. మేము ఫస్ట్ ఫేజ్గా దీన్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ అదేవిధంగా పెన్షనర్స్కి ఇంప్లిమెంట్ చేస్తాము. తదుపరి 2-3 months 6 months తర్వాత అందరికీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మేము ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశాము.
తదుపరి ఇటుపైన పూర్తిగా మొడాలిటీస్ అన్నింటిలో కూడా మా ఉద్యోగ సంఘాలు, మా పెన్షన్ సంఘాలు, మా సీనియర్ అధికారులతో కూర్చొని దాన్ని ఫైనల్ చేసుకుంటాం. దీంతో పాటుగా ప్రభుత్వం కొత్తగా 1.02 crores ఇన్సూరెన్స్ అనేది దాన్ని మేము ఉద్యోగుల పక్షాన స్వాగతిస్తున్నాం. కొంతమందిని సోషల్ మీడియాలో రకరకాలుగా దీన్ని చనిపోయాక ఇస్తారా, చనిపోయినప్పుడు ఇస్తారా, ఇన్సూరెన్స్ అనేది ఉన్నది చనిపోయినప్పుడు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం. ప్రభుత్వం కానీ మనం మేము చెప్పాం క్లియర్గా, మేము ఎటువంటి ప్రీమియం కట్టము అంటే మన శాలరీ అకౌంట్ ద్వారా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా అయింది కాబట్టి దాన్ని కూడా స్వాగతిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతో పాటుగా 10 లక్షలు 60 సంవత్సరాల లోపున్న సహజ మరణానికి 10 లక్షలతో కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. దాన్ని కూడా యావత్ మంత్రి మండల సభ్యులకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, దీంట్లో ఉన్న అధికారులకి అందరికి కూడా వీటన్నిటిపైన కృతజ్ఞతలు, స్వాగతం చెబుతూ అభినందనలు తెలియజేసుకుంటూ, మాకు వీటితో పాటుగా మేజర్ డిమాండ్లు ఉన్నాయి, ఇంకా 2-3 పెద్దవి ఉన్నాయి, మిగతా చిన్న చిన్నవి మేము ప్రయత్నాల్లో ఉన్నాం సాల్వ్ చేసేట్లో. ముఖ్యంగా పెండింగ్ బిల్స్ అది కూడా మేము అడిగాం క్లియర్గా. ఇప్పుడు 700 కోట్లు ఇస్తున్నారు, మరో 700 కోట్లు అదనంగా ఆ 700 కోట్లు పెన్షనర్స్కి, ఇప్పుడున్న 700 కోట్లు సగం పెన్షనర్స్కి, సగం వర్కింగ్ ఎంప్లాయీస్కి ఇస్తున్నప్పటికీ అదనంగా పెంచేది ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తామని చెప్పిన వాటిలో మా డిమాండ్ ఏంటంటే ఆ 700 కోట్లు ఓన్లీ పెన్షన్ సంబంధించిన గ్రాట్యుటీ, కమిటేషన్, జీపీఎఫ్ వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, ఏజ్ ఎక్కువైపోయింది, కొన్ని మరణాలు జరుగుతున్నాయి, వాటితో పాటు పిల్లల మ్యారేజ్లు ఉన్నాయి, హౌస్ లోన్స్ ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ జేఏసీ చైర్మన్ గారు అక్కడి నుంచి కరీంనగర్ నుంచి రాగానే ముఖ్యమంత్రి వర్యుల్ని, సంబంధిత కేబినెట్ మంత్రుల్ని, అధికారులను కూడా కలిసి కృతజ్ఞతలు తెలియజేసే టైంలో ఈ పెండింగ్ బిల్స్తో పాటుగా 4 డిఏలు ప్రస్తుతం పెండింగ్ ఉన్నాయి. ఇంకో డిఏ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నాకు తెలిసి జనవరిలో ఇవ్వాల్సింది 5 డిఏలు అవుతాయి. డిఏల కంటే కూడా పిఆర్సీ ఇంక్లూడింగ్ ఈ 4 డిఏలతో కలిపి పిఆర్సీ కమిటీ నుంచి కూడా 30 నెలలు పూర్తయింది. కాబట్టి శివశంకర్ సార్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని అది కూడా మేజర్ డిమాండ్, పెండింగ్ బిల్స్, పిఆర్సీ మేజర్గా ఉన్నాయి. వీటితో పాటుగా ఇంకా చిన్న చిన్నవి మేము మాట్లాడుకునే జనరల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, సిపిఎస్ ఎంప్లాయీస్ కావచ్చు. సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ కార్డ్స్ దాంట్లో కొంత అది ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని సిఎస్ గారు చెప్పారు. ఆ బేసిక్ యాక్ట్ అనేది ఈ మొడాలిటీస్ అన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ప్రస్తావన జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కొంత లేట్ అయినప్పటికీ కూడా చారిత్రక నిర్ణయం తీసుకున్న దానికి యావత్ తెలంగాణ జేఏసీ పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర జేఏసీ హర్షిస్తూ ఉంది. మరి ముఖ్యంగా హెల్త్ కార్డ్ విషయం, ఆ రోజు 2008లో ఆగిపోయిన హెల్త్ కార్డ్ని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాహసం చేసి నిర్ణయం తీసుకొని మరి పెన్షనర్స్ అల్లాడిపోతున్నారు. ప్రతి నెలకోసారి ధర్నాలు పెట్టి వారి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మా కష్టాలను, మా కన్నీళ్లను, మా సంతోషాన్ని చూపెట్టిన ఘనత యూట్యూబ్ ఛానళ్లకు, మరి మిగతా మెయిన్ ఛానళ్లకు ఉంది. మీకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మా కష్టాలు తెలుస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు. అన్ని విషయాలలో కూడా మరి ఈ హెల్త్ కార్డు విషయం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోగానే మరి ఇందాక పెద్దలు చెప్పినట్లు యూనివర్సిటీ మిత్రులు కానీ, కార్పొరేషన్ మిత్రులు కానీ, గ్రంథాలయ సంస్థ వాళ్ళు కూడా అన్న మాకు ఎప్పుడు ఇస్తున్నారు అని అడిగితే మొన్న గౌరవ ప్రధాన కార్యదర్శి గారు మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది పైలట్ ప్రాజెక్ట్ కిందనే తీసుకుంటున్నాం, ఇది సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. ఎవరికి ఎట్లాంటి ఆందోళన అవసరం లేదు. మరి బేసిక్ పేలో కూడా పాయింట్ అది 1.5% ఏదైతే మనం ఇస్తామనుకున్నాం ఖచ్చితంగా దాన్ని అందరు కూడా అంగీకరించారు. కొంతమంది పెన్షనర్స్కి కొన్ని దాంట్లో డౌట్లు ఉన్న మాట వాస్తవం. వారికి కూడా మరి ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా రాష్ట్ర జేఏసీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం ప్రజల మమ్మల్ని కూడా మరి సంక్షేమ పథకం కింద చూసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని పలుసార్లు కోరడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రాథమిక ఉద్యోగుల ద్వారా ఎవరైతే జేఏసీ నాయకులం ఈరోజు చూస్తున్నామో మాకు కనీసం వాళ్ళ మధ్యలో పోయే ఆ ముఖం కూడా లేకుండే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే, కానీ ముఖ్యమంత్రి గారు నిన్న తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు జిల్లాలు తిరిగే అవకాశం వచ్చింది. ఎందుకంటే కనీసం ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. ఆ రోజు కేబినెట్ సబ్ కమిటీ ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం వచ్చినాయి, ఆఫీసర్స్ కమిటీ ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారానికి వచ్చినాయి. దాదాపు 25 నుంచి 26 సమస్యలు పరిష్కారానికి వచ్చినాయి. మిగతా సమస్యలు కూడా
రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో జగదీశ్వర శ్రీనివాస్ గారి నాయకత్వంలో మిగతా గౌరవ పెద్దల నాయకత్వంలో అతి త్వరగా సమస్యలన్నీ కూడా పరిష్కారం వస్తాయని, మరి వైద్య విధాన పరిషత్ విషయం కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. దాదాపు 15 నుంచి 1800 మంది ఉద్యోగులకు 010 ద్వారా మరి పద్దులు చెల్లించడానికి ఆ హెల్త్ డైరెక్టరేట్ అన్న విషయాన్ని కూడా తెరపైన తెచ్చి అది కూడా ఆమోదం చేయడం జరిగింది. మిగతా ఇన్సూరెన్స్ విషయం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విషయంలో కూడా మరి దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, వారు కూడా వేచి చూస్తూ ఉన్నారు. అతి త్వరలో దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని, మరి ముఖ్యంగా ఇందాక మాట్లాడినట్లు ఈ పెన్షనర్స్ విషయంలో రిటైర్ అయిన వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు. ఒక ఇన్స్టాల్మెంట్ కింద 2000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుంటే ముందు పెన్షనర్ సమస్యల పరిష్కారానికి వస్తే వారు చాలీని హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ లో ఉన్నారు. కాబట్టి మానవతా దృక్పథం వాళ్ళని ఆదుకోవాల్సిందిగా హాస్పిటళ్ల ద్వారా కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, టీఎన్జిఓస్ పక్షాన రాష్ట్ర జేఏసీ పక్షాన ముందు ఈ పెన్షనర్స్ ఆదుకునే ప్రయత్నం చేయండి. ఎట్లనైతే మనం సంక్షేమ పథకాలకు పద్దులు కేటాయిస్తున్నామో అదే విధంగా ఆ పద్దు కింద అనుకోండి, సంక్షేమ పథకం అనుకోండి, మా పైన దయ ఉంచి అది ఆదుకుంటే ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఇచ్చిన బాధ్యత సంక్షేమ పథకాలు మోస్తాం. మేము జవాబాదారీ వ్యవస్థలో ఉన్నాం, ప్రజలు పన్ను కడుతుంటే మేము జీతభత్యాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా రాష్ట్రాల కన్నా ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అన్ని విషయాలలో కూడా సహకరిస్తాం. మరి మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ కూడా బయలుదేరిండ్రు, 4:30 వరకు వస్తా అని చెప్పిండ్రు. వీరందరి నాయకత్వంలో మీ ద్వారా నేను రాష్ట్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా తెలియపరుస్తా ఉన్నా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్య కూడా మాట్లాడతాం. వేలాది మంది మరి జేఏసీలు పెట్టుకొని రోడ్ల మీద వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వేరే వాళ్ళ మాటలు వినకండి. రాష్ట్ర జేఏసీ మీ అందరి బాధ్యత తీసుకుంది. రాష్ట్ర జేఏసీ నాయకులు, అగ్రనాయకులు అంతా అనుభవంతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. పిఆర్సీ విషయం కూడా ఇందాక మాట్లాడిండ్రు. ఆ పిఆర్సీ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ్ శంకర్ గారితో మరి ఆ జాబితా తెప్పించుకొని దాన్ని కూడా మరి ప్రకటించవలసిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ అధికారులు, చీఫ్ సెక్రటరీ గారి నుంచి మొదలైతే నవీన్ మిట్టల్ సార్ కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ పెద్దలు మా సుల్తానియా గారు కావచ్చు, ఎక్కా గారు కావచ్చు, గౌరవ పెద్దలందరూ అటుపక్షాన్ని వస్తే మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పొన్న ప్రభాకర్ అన్న, కేశవరావు సారు, వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే దాంట్లో శ్రీధర్ బాబు అన్న గారు సభ్యులు ఉన్నారో వారందరూ కూడా మా పక్షాన్ని నిలబడ్డారు. రేపు మా సమస్యలను కూడా ఇది ఒక్కటి చేసి మళ్ళీ దీన్ని గాలి కొదిలేయకుండా ఖచ్చితంగా మమ్మల్ని మీరు చూడండి, మిమ్మల్ని మేము చూస్తాం. ఖచ్చితంగా మేము ఎవరు ఉంటాం, మేము ఎవరి మాట వినాం. మాకు మా సమస్య పరిష్కారం కావాలి. ఒక ఇంక్రిమెంట్ వస్తే 1/2 కిలో మిఠాయి తీసుకుపోయే బతుకులు మావి. అట్లాంటి వాటిపైన 1 గంట సేపు మా కోసం కేటాయించండి. మీరు ఖచ్చితంగా ఎట్లనైతే హెల్త్ కార్డ్ కోసం 1 గంట సేపు కూర్చొని సమస్య పరిష్కారం చేసిండ్రో మిగతా అన్ని సమస్యలు కూడా అదే విధంగా పరిష్కారానికి వస్తాయి. మావి ఎక్కడ కూడా గొంతమ కోరికలు కావు, నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు. మొదటి రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, రూపాయి మీకు రావాల్సిన ఇవ్వవలసిన బాధ్యత నా పైన ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉంది, 5-6 వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం. కాబట్టి ఓపిక పట్టండి అంటే ఖచ్చితంగా ఓపిక పట్టం, సహనంతో ఉందాం, ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం. కాబట్టి మా సమస్యలన్నీ కూడా మీరు పరిష్కారం చేస్తారని ముఖ్యమంత్రి గారికి, గౌరవ కేబినెట్ సభ్యులకు అందరికీ, మంత్రివర్యులకు, గౌరవ అధికారులకు అందరికీ కూడా రాష్ట్ర జేఏసీ పక్షాన మరోసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ముఖ్యంగా ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ల వెల్ఫేర్ కోసం మరి నగదు రహిత వైద్య చికిత్స డిజిటల్ కార్డును ఇస్తామని ప్రకటన చేసినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సభ్యులకు మరియు అధికారులకు, మరి ఇతర సహకరించిన అందరికీ టీజీజేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆరోగ్య వెల్ఫేర్ కోసం ఎన్నోసార్లు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం చేశాం. మేము భాగస్వామ్యంతో చందా ఇస్తూ ప్రభుత్వం కూడా చందానిచ్చినట్టయితే ఈ నగదు రహిత చికిత్స తీసుకోవడానికి ప్రైవేటు ఆసుపత్రులు కూడా మరి మొగ్గు చూపుతాయని పలుమార్లు విజ్ఞాపన చేయడం మేరకు ఈరోజు టీజీజేఏసీ ఇచ్చిన విజ్ఞాపనలను తీసుకొని ప్రభుత్వము మరి ఆరోగ్య సంక్షేమం కోసం నగదు రహిత వైద్య చికిత్స చేసుకోవడానికి మరి ఈరోజు ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఇవ్వడం శుభసూచకమని మీ ద్వారా
మా ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ కూడా పెన్షనర్లకు మరి ఇది మంచి సౌకర్యవంతమైన విషయంగా మీ అందరి పక్షాన తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ప్రభుత్వం తీసుకున్న మరొక మంచి నిర్ణయం, వెల్ఫేర్ కోసం మరణించిన తర్వాత ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకునేందుకు మరి 1,20,000 ఇన్సూరెన్స్ ను కూడా 1,20,00,000 ఇన్సూరెన్స్ ను మంజూరు చేయడం. అది కాకుండా మేము బాగా ఆహ్వానించిన విషయం ఏంటంటే సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడం నిజంగా 60 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్పడం నిజంగా హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఈరోజు మా ఉద్యోగ మిత్రులు తెలియజేసిన విధంగా ముఖ్యంగా టీచర్ల విషయానికి వచ్చినట్టయితే 010 ద్వారా కాకుండా మోడల్ స్కూల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, మరి అదే విధంగా కేజీబీవి స్కూల్స్ కావచ్చు, వీళ్ళు 010 ద్వారా వేతనాలు పొందడం లేదు. వారికి కూడా మరి హెల్త్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే ప్రాతినిధ్యం చేసినాం. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారు మాతో జరిగిన సమావేశంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 1 ఇయర్ మొదలైతే జరగని, దీంట్లో మంచి చెడులు చూసి అందరికి అవకాశం కల్పిద్దామని వారి సూచన మేరకు మేము ఇది ఆహ్వానించడమని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల్లో ఒక్కొక్క అంశాన్ని మేము జేఏసీ పక్షాన ప్రాతినిధ్యం చేస్తే మరి వాటిని పరిష్కారం దిశగా మాతో చర్చించి అటు కాన్స్టిట్యూషనల్ కమిటీ కావచ్చు, క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, ఇతర కమిటీ మంత్రుల ఉపసంఘం కావచ్చు, ఏదో రకమైనటువంటి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం ఒక్కొక్కటి అవుతా ఉన్నాయని సందర్భంగా గుర్తు చేస్తూ, ఏది జరిగినా రాబోయే రోజుల్లో ప్రధానంగా పెన్షనర్లకు కొంత రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ మరి నెలకి 700 కోట్ల రూపాయలు సరిపోవడం లేదు అని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసినాం. దాన్ని 1,500 రూపాయలకు పెంచమని కూడా తెలియడం జరిగింది. సో దాన్ని కూడా ప్రభుత్వం నిన్న మీరు గమనించవచ్చు, క్యాబినెట్ మీటింగ్ లో కూడా మరి ఈ పెన్షనర్స్ కు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతర విషయంలో కావచ్చు, కొంత మరణించిన వారికి కూడా వాళ్ళు నివాళులు అర్పించే విధంగా మరి వారు చర్చించడం జరిగింది. మేము దీన్ని కూడా ప్రభుత్వం మా సమస్యలను, మా గోడును ప్రభుత్వం పరిశీలిస్తుందనే విషయం వారి కేబినెట్ సమావేశం తెలియజేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ ఈ 700 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలకు పెంచినట్టయితే ఒక 4-5 నెలల్లో మొత్తం కూడా క్లియర్ కావడానికి అవకాశం ఉంది. సో కొంత ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నది, దాన్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కువగా కోరుకునేది ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఒక పిఆర్సీ. ఈ రోజు పిఆర్సీ కమిటీ చేసి కూడా 2.5 సంవత్సరాలు పూర్తయింది. మా జేఏసీ పక్షాన కూడా ఇప్పుడే చైర్మన్ మరి ముజీబన్న కావచ్చు, మా సీనన్న కావచ్చు చెప్పిన విధంగా మరి దీనిపైన కూడా రేపు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి మార్చి తర్వాత కొత్త బడ్జెట్ లో కొత్త ఆర్థిక సంవత్సరంలో పిఆర్సీ వచ్చే విధంగా కూడా మేము జేఏసీ పక్షాన ప్రాతినిధ్యం చేసి మా ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికి కూడా ఇప్పించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా మా ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కొన్ని అంశాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడానికి ముందుకొచ్చి కొన్ని పరిష్కరించబడినాయి. ఇందులో ప్రధానంగా 2008 నుంచి వైఎస్ రాజశేఖర గారు ఉన్న సందర్భం నుంచి హెల్త్ కార్డ్స్ గురించి చాలా మీటింగ్లు అయినాయి. చిట్ట చివరికి రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈ హెల్త్ కార్డ్స్ వస్తున్నాయి. చాలా సంతోషం. అక్కడక్కడ సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. కానీ మేమందరం వాళ్ళందరూ కోరుతున్నాం ఒకటి, ఎవరికైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఎవరైనా హెల్త్ కార్డ్స్లో రానంటే వాళ్ళని వదిలేయండి, దయచేసి ఆప్షన్ ఇవ్వండి. మాకు ఎక్కువ ఇబ్బంది ఉందంటే ప్రైవేట్లో చేసుకుంటామంటే చేసుకునివ్వండి, ఒక అవకాశం మాత్రం డిమాండ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా ఈరోజు అవునన్నా కాదన్నా హెల్త్ కార్డ్స్లో చాలా ఈరోజు దాదాపుగా 75,000 మంది టీచర్లు 1,25,000 మందికే వర్తిస్తుంది. ఇంకొక 75,000 మంది ఉపాధ్యాయులు అంటే ఎయిడెడ్ టీచర్స్ కానివ్వండి, మోడల్ స్కూల్ టీచర్లు, గురుకుల విద్యాలయంలో పనిచేసే టీచర్స్, కేజీబీలో పనిచేసే వాళ్ళందరూ టీచర్స్ ఎవరైతే ఉన్నారో 75,000 మంది ఇలా హెల్త్ కార్డ్స్కు రావట్లేదు. మేజర్ సెక్షన్ కింద టీచర్స్కి నష్టం జరిగే అవకాశం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానంగా చెప్పున్నారు పైలట్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా కాదండి, చనిపోయేటప్పటికి ఎవరికైనా ఒకటే వైద్యం అందించాలా, అందులో ఇబ్బంది లేదు. తప్పకుండా మమ్మల్ని కూడా తక్షణమే ఈరోజు చాలా సంవత్సరాల నుంచి ఈరోజు ఎయిడెడ్ టీచర్స్ అని కొత్తగా కాదు. ఈరోజు మరి 010 పద్ధతులు ఆడినంత మాత్రాన వాళ్ళని ఆపడం అనేది సరైనది కాదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒక చూపు మా వైపు ఆలోచించండి.
మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలు దయచేసి 700 కోట్ల రూపాయలు అన్న మాట ప్రకారం ఇస్తున్నారు, కానీ అది పెన్షనర్స్కు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందులో సగం మాకు సగం అలా కాదు, ప్రత్యేకంగా జేఏసీ డిమాండ్ మేరకు 1500 కోట్ల రూపాయలలో 800 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పెన్షన్స్కి ఇచ్చినట్టయితే కొంత వెసులుబాటు జరిగే అవకాశం ఉంది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఎన్నో కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇస్తుంది. మేము ఈ డబ్బులు మాకు సంక్షేమ పథకం కాదు, మేము దాచుకున్న డబ్బులు. పెన్షన్స్ చూసారు, ఈరోజు దాదాపు 62 మంది చనిపోయినట్టు లెక్కలు వస్తున్నాయి. మరి వాళ్ళ కుటుంబాల బాధ ఎవరు పరిష్కరిస్తారు? మేము 1,50,000 అంటే మేము సర్దుబాటు ఎవరైనా చేయగలుగుతాం తప్ప వాళ్ళకి ఇచ్చే డబ్బులు మా వల్ల లేవే. కాబట్టి దయచేసి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద పెన్షన్లకు రావాల్సిన ముందస్తుగా పెన్షన్లకు రావాల్సిన బకాయిలు, వాళ్ళకి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక డబ్బులన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మరి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం అనేది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు, అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఒకే ఒక్క మాట, ప్రభుత్వం పిఆర్సీ ప్రభుత్వం ప్రకటించినట్లయితే డిఏల సమస్య కూడా వెళ్ళిపోతుంది. ఆలోచించండి మరి, ఎందుకంటే 4 డిఏలు పక్క రాష్ట్రంలో కూడా 4 డిఏలు పెండింగ్ అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా. వాళ్ళకి మాకు కంపేర్ చేయకండి దయచేసి, మేము ఆర్థికంగా ఉన్న రాష్ట్రం. మేము దయచేసి వెంటనే పిఆర్సీ ప్రకటన చేయాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం.